ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి టీం ఏదైతే చట్టం ఉందో ఆ సంబంధించింది విద్యార్థులకు ఈరోజు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అందులో విద్యార్థులకు ఎలాంటి ఈరోజు అవగాహన లేకుండా విద్యార్థులు డైరెక్ట్ ఈరోజు ఏదైతే స్కిల్ ఇండియా ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ డిప్లొమా కళాశాలలో కాకుండా విద్యార్థులకు ప్రైవేట్ సెక్టర్కు అప్పచెప్పడాన్ని ఈ విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక డిప్లొమా విద్యార్థికి ఒక ఐటీఐ విద్యార్థికి సమానంగా ఈరోజు ఈ శక్తికి సంబంధించింది వస్తే ఈరోజు ఈక్వల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 90 రద్దు చేయాలి. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఈరోజు ఏదైతే డిప్లొమా అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఈసెట్లో ఈరోజు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ శక్తి సంబంధించిన దాంట్లో ఎలాంటి సమగ్రమైన విచారణ లేదు. విద్యార్థులు ఈసెట్కు క్వాలిఫై అవుతారా కారా అనే ఒక అవగాహన కూడా ఈరోజు ఇందులో లేదు. ముఖ్యంగా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మా కళాశాలలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మా పాలిటెక్నిక్ కళాశాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలల్ని శక్తిలో మెర్జ్ చేయడానికి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మాకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు తెలుసు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈసెట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి మంచి మంచి కంపెనీస్లలో జాబ్స్ చేయాలని మేము అనుకుంటాం. కానీ దీనివల్ల అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ చేయాలని కొందరు అనుకుంటారు. కానీ ఈ జీవో వల్ల మేబీ గవర్నమెంట్లో ప్లేస్ కావచ్చు అనిపిస్తుంది. సో మాకు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండాలంటే